ఒలింపిక్ గేమ్స్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో కామన్వెల్త్ గేమ్స్ ఒకటి. కానీ ఈ గేమ్స్లో కొన్ని దేశాలు మాత్రమే ఎందుకు పాల్గొంటాయి? ఎందుకు అమెరికా, జపాన్, చైనా వంటి దేశాలు ఇందులో పాల్గొనవు? కామన్వెల్త్ గేమ్స్కి భారతదేశానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే కామన్వెల్త్ గేమ్స్ గురించి పూర్తి అవగాహన మనకు వస్తుంది. కామన్వెల్త్ గేమ్స్ అనేవి కామన్వెల్త్ ఆఫ్ నేషన్ అనే దేశాల మధ్య జరిగే అంతర్జాతీయ క్రీడా పోటీలు. ఇవి ప్రతి 4 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ పోటీల్లో అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్, హాకీ, షూటింగ్, జిమ్నాస్టిక్ వంటి క్రీడలు ఉంటాయి. మనలో చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే అసలు కామన్వెల్త్ గేమ్స్ అంటే ఏంటి? గతంలో బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలించిన దేశాలన్నిటినీ కలిపి ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థనే కామన్వెల్త్ అని అంటారు. ప్రస్తుతం ఈ సంస్థలో 56 దేశాలకు పైగా సభ్యులుగా ఉన్నారు. ఇందులో భారత్, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, మలేషియా, సింగపూర్ వంటి దేశాలు ఉన్నాయి. అయితే అమెరికా, చైనా, జపాన్, రష్యా వంటి దేశాలు బ్రిటిష్ పాలనలో లేకపోవడం వల్ల ఈ గేమ్స్లో పాల్గొనవు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1930 సంవత్సరంలో కెనడాలోని హోమిల్టన్లో మొట్టమొదటిసారిగా ఈ క్రీడలను నిర్వహించారు. అప్పుడు వీటిని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని కూడా పిలిచారు. తరువాత కాలక్రమేణా పేరు మారుతూ 1978లో కామన్వెల్త్ గేమ్స్గా ఇది కొనసాగుతూ వస్తుంది. ఇది ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి కామన్వెల్త్లో భాగంగా అంటే సభ్యత్వంగా ఉన్న దేశాలలో వివిధ దేశాలలో ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించబడుతూ వస్తున్నాయి. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ అత్యంత విజయవంతమైన దేశాల్లో ఇది ఒకటి. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్ ఇలాంటి గేమ్స్లో భారత ఆటగాళ్లు ఎన్నో స్వర్ణ పతకాలు సాధించారు. 2010లో భారత్లో కామన్వెల్త్ గేమ్స్ భారతదేశం నిర్వహించింది. ఇది భారత క్రీడా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయే అంశం. కామన్వెల్త్ గేమ్స్ అనేవి కేవలం క్రీడలు మాత్రమే కాదు, ప్రపంచ వేదికలపై ప్రతిభను చాటుకునే అవకాశానికి ఇది ఒక ప్రతీక. ప్రతి పథకం వెనక ఎన్నో ఏళ్ల తరబడి నుంచి చేసిన కృషి, కష్టం ఉంటుంది. కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ జెండా రెపరెపలాడుతుంటే ప్రతి భారతీయుడి యొక్క గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా చరిత్ర, క్రీడ ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.